నమస్తే, వెల్కమ్ టు ఎన్డీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం. ఎలాన్ మస్క్ ప్రతిపాదనపై స్పందించిన అమెరికా. వీవీప్యాట్ కేసులో విచారణ. ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా జరగాలి సుప్రీంకోర్టు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో సీఎం జగన్ మేముందా సిద్ధం బస్సు యాత్ర. పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న అభిమానులు. ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టులో చంద్రబాబుకు భారీ ఊరట. విచారణ మరోసారి వాయిదా వేసిన ధర్మాసనం. మల్కాజ్గిరి అభ్యర్థిగా ఈటెల రాజేందర్ నామినేషన్. కీలక వ్యాఖ్యలు చేసిన కిషన్ రెడ్డి. లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్. బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే. కెప్టెన్ గా వికెట్ కీపర్ గా అదరగొట్టిన రిషబ్ పంత్. వీడియోలు వైరల్. మిరాయిగా వస్తున్న హనుమాన్ హీరో. గూస్ బంప్స్ తెప్పిస్తున్న టైటిల్ గ్లింప్స్. లాభాలు కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు. 239.42 పాయింట్ల లాభంతో సెన్సెక్స్, 64.45 పాయింట్ల లాభంతో నిఫ్టీ. ప్రపంచ శాంతి స్థాపనే లక్ష్యంగా ఏర్పాటైన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వంపై అమెరికన్ టైకూన్ టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఇటీవలే ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై అగ్రరాజ్యం అమెరికా తాజాగా స్పందించింది. మస్క్ ప్రకటనపై బుధవారం మీడియా అడిగిన ప్రశ్నలకు అమెరికా విదేశాంగ శాఖ అధికారి ప్రతినిధి వేదాంత్ పటేల్ స్పందించారు. భద్రతా మండలి సహా ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థల్లో సంస్కరణలకు అమెరికా అనుకూలమేనని తెలిపారు. ఐరాసాలో సంస్కరణలపై అధ్యక్షుడు బైడెన్ గతంలో మాట్లాడారని, విదేశాంగ మంత్రి కూడా అందుకు మద్దతిచ్చినట్లు గుర్తు చేశారు. ఐరాసాలో ప్రాతినిధ్యం 21వ శతాబ్దపు ప్రపంచాన్ని ప్రతిబింబించేలా ఉండాలని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. కాగా ఐక్యరాజ్య శాశ్వత సభ్యత్వం కోసం భారత్ దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ దిశగా ప్రధాని మోదీ ప్రపంచ దేశాల మద్దతు కూడగడుతున్నారు. ఇప్పటికే పలు దేశాలు భారత్ భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం మద్దతు ప్రకటించాయి. అయితే భారత్ ప్రయత్నాలకు చైనా వంటి దేశాలు మోకాలడ్డుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐరాసాలో భారత్ కు శాశ్వత సభ్యత్వం లేకపోవడంపై అమెరికన్ టైకూన్ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఏడాది జనవరిలో ప్రస్తావించారు. ఈ మేరకు ఐరాసా విధానాలను తీవ్రంగా తప్పుబట్టారు. ఈ భూమి మీద అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ ఉన్నప్పటికీ భద్రతా మండలిలో ఆ దేశానికి శాశ్వత సభ్యత్వం లేకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ మేరకు ఐరాసా దాని అనుబంధ సంస్థల్లో మార్పులు అవసరమన్నారు. ఐరాసా దాని అనుబంధ సంస్థల్లో మార్పులు అవసరం. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్ కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కలిగిస్తుంది. శక్తివంతమైన దేశాలు తమ స్థానాలను వదులుకునేందుకు ఇష్టపడటలేదు. ఇదే సమస్యకు కారణమవుతుంది. ఆఫ్రికా యూనియన్ కు సమిష్టిగా ఒక శాశ్వత సభ్యత్వం ఇవ్వాలి అంటూ తన అభిప్రాయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటెరస్ ట్వీట్ పై మాస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా భద్రతా మండలిలో భారత్ కు సాధారణ సభ్యత్వం మాత్రమే ఉంది. భద్రతా మండలిలో ప్రస్తుతం చైనా, అమెరికా, యూకే, ఫ్రాన్స్, రష్యా దేశాలు శాశ్వత సభ్య దేశాలుగా కొనసాగుతున్నాయి. ఈ 5 దేశాలకు ప్రత్యేకంగా వీటో పవర్ ఉంటుంది. మండలి సమావేశాలలో తీసుకున్న నిర్ణయాలను ఈ 5 దేశాల్లో ఏ ఒక్క దేశం అభ్యంతరం వ్యక్తం చేసినా సరే ఆ నిర్ణయం వీగిపోతుంది. శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు ఈ 5 4 మద్దతు ఇస్తున్నా చైనా మాత్రం భారత్ ప్రయత్నాలకు అడ్డుపడుతుంది. The result of the voting is as follows: 14 votes in favor, 0 vote against, 1 abstention.
the draft resolution has been adopted as Resolution 2728, 2024. Colleagues, we appreciated the willingness of members of this council to take some of our edits and improve on this resolution. Still, certain key edits were ignored, including our request to add a condemnation of Hamas. And we did not agree with everything in the resolution. For that reason, we were unfortunately not able to vote yes. And we believe it was important for the council to speak out and make clear that our any ceasefire must come with the release of all hostages. ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా సాగాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేసింది. స్వేచ్ఛగా న్యాయబద్ధంగా ఎన్నికలు జరగడానికి తీసుకున్న చర్యలను వివరించాలని సుప్రీంకోర్టు ఇవాళ ఎన్నికల సంఘాన్ని కోరింది. ఎన్నికల విధానంలో పవిత్రత ఉండాలని, ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి అనుమానాలు ఉండవద్దు అని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం తెలిపింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్, వీవీప్యాట్ పేపర్ స్లిప్స్ తో క్రాస్ వెరిఫికేషన్ చేయాలని పెట్టుకున్న పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సీనియర్ న్యాయవాది మనీందర్ సింగ్ ఎన్నికల సంఘం తరపున వాదిస్తున్నారు. ప్రస్తుతం ఎన్ని వీవీప్యాట్ మెషిన్లు ఉన్నాయని కోర్టు ప్రశ్నించింది. సుమారు 17 లక్షల వీవీప్యాట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈవీఎంలకు సమానంగా వీవీప్యాట్ మెషిన్లు లేవా అని సుప్రీం ప్రశ్నించింది. ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఒకరోజు బ్రేక్ తర్వాత 17వ రోజు గురువారం ప్రారంభం కానుంది. బుధవారం శ్రీరామనవమి కావడంతో బస్సు యాత్రకు జగన్ బ్రేక్ ఇచ్చారు. తిరిగి గురువారం ఉదయం 9 గంటలకు తణుకు వై జంక్షన్ నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. 2 జిల్లాల్లో 6 నియోజకవర్గాల్లో జరగనున్న బస్సు యాత్ర మొత్తం 85 కిలోమీటర్ల మేర కొనసాగుతుంది. తణుకు వై జంక్షన్ నుంచి షర్మిష్ఠా జంక్షన్, ఉండ్రా జవరం జంక్షన్ మీదుగా తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవలికి బస్సు యాత్ర చేరుకుంటుంది. అనంతరం సిద్ధాంతం బ్రిడ్జ్ మీదుగా కొత్తపేట నియోజకవర్గ ఈతకోటకు బస్సు యాత్ర చేరుకుంటుంది. ఈతకోట, రావులపాలెం, జొన్నాడ మీదుగా పొట్టిలంక వరకు బస్సు యాత్ర సాగుతుంది. పొట్టిలంక వద్ద భోజన విరామ సమయం తీసుకుంటారు. అనంతరం రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోకి సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేరుకుంటుంది. కడిపలంక, వేమగిరి, మోరంపూడి మీదుగా బస్సు యాత్ర సాగుతుంది. మోరంపూడి నుంచి తాడితోట జంక్షన్, చర్చ్ సెంటర్, దేవి చౌక్, పేపర్ మిల్లు సెంటర్, దివాన్ చెరువు, రాజానగరం మీదుగా ఎస్టీ రాజాపురంకు బస్సు యాత్ర చేరుకుంటుంది. ఎస్టీ రాజాపురంలో రాత్రి సీఎం జగన్ బస చేస్తారు. సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. ఓటుకు నోటు వ్యవహారంపై సిబిఐ విచారణ చేపట్టాలన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. వేసవి సెలవుల అనంతరం కేసు విచారణ చేపడతామని జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎస్పీఎన్ బట్టిల ధర్మాసనం పేర్కొంది. దీంతో తదుపరి విచారణకు జూలై 24వ తేదీకి వాయిదా వేసింది. అయితే ఈ కేసులో చట్టానికి సంబంధించి అనేక అంశాలు ముడిపడి ఉన్నాయని, 2 వారాల్లో కేసుతో ముడిపడి ఉన్న చట్టపరమైన అంశాలతో కూడిన వివరాలను అందించేందుకు సమయం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. 2 వారాల తరువాత సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు వస్తున్నాయని, కేసు విచారణ పూర్తి స్థాయిలో జరగటానికి అవకాశం లేదు కాబట్టి సెలవుల అనంతరం విచారణకు తీసుకోవాలని చంద్రబాబు తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూద్రా కోర్టును కోరారు. 2015లో జరిగిన వ్యవహారం ఇది. ఏళ్ల తరబడి కేసు పెండింగ్ లో ఉంటుంది. ప్రతిసారి ఏదో ఒక సాకుతో కేసు విచారణ పడుతూ వస్తుంది. విచారణను త్వరతరగతిన చేపట్టాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపు సీనియర్ న్యాయవాది బసంత్ కోరారు. అయితే తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాదులు, చంద్రబాబు తరపు న్యాయవాదుల వాదనలను పరిగణలోకి తీసుకుని సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది. కేసుల విచారణలో వాయిదాలు కోరడం సహజం. అది వేరే కేసుల్లో మీకు కూడా వర్తిస్తుందని బసంత్ కు జస్టిస్ ఎంఎం సుందరేష్ వివరించారు. ఇన్ని సంవత్సరాలు ఆగిన విచారణ 2 వారాలతో ఏమీ మారిపోదు కాబట్టి వేసవి సెలవుల తర్వాత విచారణకు తీసుకుంటామని ధర్మాసనం పేర్కొంది. తెలంగాణలో ప్రమాదవశాత్తు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి అన్నారు. గురువారం ఈటెల రాజేందర్ నామినేషన్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో 12కు పైగా ఎంపీ స్థానాలు గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ నాయకత్వం ఉన్నంత వరకు తమకు డోకా లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో అత్యధిక సీట్లు గెలిచేలా ప్రయత్నం చేయాలని బీజేపీ నాయకులు శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. నేటి
నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అయింది. ఈటెల రాజకీయంగా అనేక ఉద్యమాలు ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. ఎవరు ఊహించని విధంగా అత్యధిక సీట్లతో గెలవబోతున్నాం. ధైర్యం, సత్తా కలిగిన నాయకత్వం నరేంద్ర మోదీలో ఉంది. తెలంగాణలో బీజేపీ అత్యధిక సీట్లు గెలవాలి. 12కు పైగా స్థానాలను గెలుస్తున్నాం. బీజేపీకి బీఆర్ఎస్ బి టీం అంటున్నారు. మేము ఎవరికి బి టీం కాదు. తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ అనేది లేదు. వాళ్ళకి ఒక్క సీటు రాకపోయినా నష్టమేమీ లేదు. బీఆర్ఎస్ వాళ్ళు గెలిచి ఢిల్లీకి వచ్చి చేసేదేం లేదు. ప్రమాదవశాత్తు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే అధికారం. దీన్ని ఎవరు ఆపలేరు. ఐక్యమత్యంగా పనిచేసి మల్కాజ్గిరిలో ఈటలను గెలిపిద్దాం. డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయాలని అధిష్టానం చెప్పింది. నామినేషన్ తర్వాత అందరూ డోర్ టు డోర్ ప్రచారం చేయాలి. ఇప్పటి వరకు దేశానికి ఏం చేశాం, వచ్చే 5 ఏళ్లు ఏం చేయబోతున్నాం అనేది ప్రజలకు వివరించాలి. నియోజకవర్గం నుంచి పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు ఈటెల రాజేందర్ గారు నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఈరోజు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి కేంద్ర పట్టణాభివృద్ధి అదేవిధంగా పెట్రోలియం శాఖ మాత్యులు శ్రీ హర్దీప్ సింగ్ పూరిజీ, అదేవిధంగా మన యొక్క సభాధ్యక్షులు జిల్లా బీజేపీ అధ్యక్షులు విక్రమరెడ్డి గారు, అదేవిధంగా మాజీ శాసనమండలి సభ్యులు రామచందర్ గారు, మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ గారు, మన యొక్క జిల్లా కన్వీనరు అర్బన్ జిల్లా మల్లారెడ్డి గారు, అదేవిధంగా మన యొక్క మరొక జిల్లా అధ్యక్షులు రంగారెడ్డి గారు, మాజీ శాసన సభ్యురాలు శ్రీమతి శోభ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఇతర పెద్దలు, పెద్ద ఎత్తున నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం కోసం వచ్చినటువంటి మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు. అనేక మంది అతిరథ మహాదారతులు వచ్చారు, వాళ్ళందరికీ స్వాగతం. తెలంగాణకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఈరోజు ఉదయం వచ్చింది. ఈ రోజు నుంచి లోక్సభకు సంబంధించినటువంటి 4వ దశ ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ దేశమంతా ప్రారంభమవుతా ఉంది. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మరి ఈరోజు మొదటి రోజే మల్కాజ్గిరి నుంచి మన యొక్క ఈటెల రాజేందర్ గారు నామినేషన్ వేస్తూ ఉన్నారు. రాజకీయంగా అనేక ఉద్యమాలు చేసి, అనేక పోరాటాలు చేసి, అనేక ఆటుపోట్లను ఎదుర్కొని ఈరోజు మన యొక్క మల్కాజ్గిరి నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున మరి మన పార్టీ ఎంపిక చేయడం జరిగింది. వారు ఈరోజు లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి రాజీనామా చేశారు. పార్టీ అధినేత కేసీఆర్ కు రాజీనామా లేఖను పంపించారు. ఆయనతో పాటు ఆయన సతీమణి మాజీ కార్పొరేటర్ బేతి స్వప్న అనుచరులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం బేతి సుభాష్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం ఉదయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్ సమక్షంలో సుభాష్ రెడ్డి బీజేపీ కండువా కప్పుకున్నారు. మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఈటెల రాజేందర్ ఇవాళ నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ మీటింగ్ కు కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, కిషన్ రెడ్డి హాజరయ్యారు. వారందరి సమక్షంలో సుభాష్ రెడ్డి బీజేపీలో చేరారు. కేసీఆర్ కు రాసిన రాజీనామా లేఖలో బేతి సుభాష్ రెడ్డి కీలక విషయాలు ప్రస్తావించారు. లోక్సభ ఎన్నికల్లో ఈటెలకు మద్దతు ఇవ్వనున్నట్లు లేఖలో పేర్కొన్నారు. తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీ ఆశయాల మేరకు పార్టీ అభివృద్ధికి పాటుపడ్డానని తెలిపారు. నా మీద ఎలాంటి మచ్చ లేకున్నా పార్టీలో కొత్తగా చేరిన బండారు లక్ష్మారెడ్డికి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేను చేశారు. కనీసం వారికి టికెట్ ఇచ్చే ముందు నాకు మాట మాత్రమైనా చెప్పలేదు. అయినా మీ మాటను శిరసా వహిస్తూ వారి గెలుపు కోసం కృషి చేశాను. మొన్న మళ్లీ మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ను రాగిడి లక్ష్మారెడ్డికి పార్టీలో చేర్చలేకుండా ఇచ్చారు. కానీ బీజేపీలో తోటి ఉద్యమ సహచరుడు ఈటెల రాజేందర్ కు టికెట్ ఇచ్చారు.
కానీ బీజేపీలో తోటి ఉద్యమ సహచరుడు ఈటెల రాజేందర్ కు టికెట్ ఇచ్చారు. పార్టీ ఇచ్చిన అవకాశవాద ఎంపీ అభ్యర్థి కంటే బీజేపీ టికెట్ ఇచ్చిన మా ఉద్యమ సహచరుడు ఈటెల రాజేందర్ ను గెలిపించాలనుకుంటున్నాను. ఈ నేపథ్యంలోనే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని సుభాష్ రెడ్డి పేర్కొన్నారు. ఐపీఎల్ 17వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా 2 విజయాన్ని నమోదు చేసింది. బుధవారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు ఢిల్లీ బౌలర్ల దాటికి 17.3 ఓవర్లలో 89 పరుగులకే కుప్పకూలింది. 90 పరుగుల స్వల్ప లక్ష్యంతో ఢిల్లీ జట్టు బ్యాటింగ్ ప్రారంభించగా కేవలం 8.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్ రిషబ్ పంత్ అదరగొట్టాడు. కెప్టెన్ గా కీపర్ గా రాణించాడు. రోడ్డు ప్రమాదం కారణంగా సుమారు 15 నెలల పాటు రిషబ్ పంత్ క్రికెట్ కు దూరమైన విషయం తెలిసిందే. తాజాగా ఐపీఎల్ 2024 సీజన్ లో ఢిల్లీ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టి మైదానంలో దిగాడు. అయితే చాలా కాలం తరువాత ఐపీఎల్ లో ఆడుతున్న పంత్ గతంలోలా ఆడతాడా అని సందేహాలు వ్యక్తమయ్యాయి. పంత్ అందరి సందేహాలను పటాపంచలు చేస్తూ గతంలోలా బ్యాటింగ్, కీపింగ్, కెప్టెన్సీలోనూ తన ప్రతిభను చాటుతున్నాడు. తాజాగా బుధవారం రాత్రి గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో పంత్ అద్భుత ప్రతిభ కనపరిచాడు. కెప్టెన్ గా, వికెట్ కీపర్ గా గొప్ప నైపుణ్యం చూపించాడు. అతడి బౌలింగ్, ఫీల్డింగ్ వ్యూహాలు అద్భుతంగా పనిచేశాయి. హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు టాలీవుడ్ యువ కథానాయకుడు తేజ సజ్జా. ఇక ఈ సినిమా అనంతరం అతడికి వరుస ఆఫర్స్ వస్తున్న విషయం తెలిసిందే. ఇక తేజ తర్వాత సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో ఎట్టకేలకు అతని తాజా సినిమా ప్రకటన వెలువడింది. ఈగల్ దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో తేజ సూపర్ యోధగా కనిపించనున్నాడు. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన టైటిల్ తో పాటు గ్లింప్స్ ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ సినిమాకు మిరాయ్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇక మిరాయ్ అంటే ఫ్యూచర్ అని అర్థం. మౌర్య సామ్రాజ్యపు రాజైన అశోకుడు కళింగ యుద్ధం అనంతరం పశ్చాత్తాపంతో యోగిగా మారతాడు. అయితే అశోకుడిని యోగిగా మార్చిన ఓ అపార గ్రంథం ప్రస్తుతం ఆపదలో ఉంటుంది. 9 గొప్ప గ్రంథాలతో సిద్ధం చేసిన ఆ అపార గ్రంథాన్ని దక్కించుకోవడం కోసం కొందరు దుండగులు ప్రయత్నిస్తుంటారు. అయితే ఈ గ్రంథాలను కాపాడడం కోసం ఒక యోధుడు ఉంటాడు. ఆ యోధుడే తేజ సజ్జా. ప్రస్తుతం ఈ గ్లింప్స్ నెట్టింటా దూసుకుపోతుంది. ఇందులో తేజ సజ్జా స్టైలిష్ మేక్ ఓవర్ తో సూపర్ యోధగా కనిపిస్తున్నాడు. మొత్తం అంతా ఇప్పుడు మనకు తెలియాలి. అండ్ మిరాయ్ అంటే మీనింగ్ ఏంటో మాకు అర్థం కావాలి అంటే కార్తిక్ ఘట్టంనేని గారే మాట్లాడాలి. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు లిసన్ ఫ్రమ్ యూ కార్తిక్ గారు. సో ముందుగా మిరాయ్ అంటే అర్థం చెప్పడానికి బిఫోర్ హిస్టరీలో ఒక మిత్ ఉంది. అశోకుడి దగ్గర 9 పుస్తకాలు ఉన్నాయి. దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ 9 మంది యోధులు ఉన్నారు. వాళ్ళు ఇయర్స్గా దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ వస్తున్నారు అని. అవి ఇంకా ఉన్నాయని ఒక మిత్. వాటి మీద చేసిన సినిమా ఇది. సో మిరాయ్ అంటే ఆయన శాసనం, థింక్ ఫ్రమ్ ఎ పాస్ట్ ఫర్ ద బెటర్ ఆఫ్ ద ఫ్యూచర్ అని. సో ఇట్స్ నాట్ ఎ వర్డ్, వీ కాయిన్డ్ ఇట్, బట్ ఇట్ విల్ మేక్ మోర్ సెన్స్ వెన్ ద ఫిల్మ్ ఇస్ రిలీజ్డ్. ముందుగా ఈ సినిమా విషయంలో బిఫోర్ హనుమాన్ అండ్ ఈగల్ రిలీజ్ అవ్వకముందే ఈ సినిమా ఒప్పుకున్నందుకు విశ్వ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ అ వెరీ అంబిషియస్ ఫిల్మ్ అండ్ లాట్ ఆఫ్ సీక్వెన్సెస్ వీఆర్ స్టిల్ ఫైండింగ్ వేస్ టు షూట్ ఇట్. సో నేర్చుకొని చేయాల్సిన ఫిల్మ్ అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ లర్న్డ్ ఇన్ ద ప్రాసెస్. అండ్ 10 yearsగా ఈ సినిమాతో ఒక మనిషితో ట్రావెల్ చేస్తున్నాను, తేజు. ఇప్పుడు 2015-16లో ఆ సినిమా నేను చేస్తున్నప్పుడు ఈ ఐడియా చెప్పాను. అక్కడి నుంచి అది ఆల్మోస్ట్ లిటరలీ 10 years later we're making the film. Thank you so much for the trust. Thank you so much కార్తిక్. దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 73,183 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇది గత ముగింపుతో పోలిస్తే 239.42 పాయింట్ల లేదా 0.33% ఎక్కువ. అదేవిధంగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 64.45 పాయింట్లు లేదా 0.29% పెరుగుదలతో 22,212 పాయింట్ల స్థాయి వద్ద మొదలైంది. సెన్సెక్స్ ఇండెక్స్ 291.27 పాయింట్లు పుంజుకొని 73,234.95 వద్ద ప్రారంభమవగా నిఫ్టీ 102.75 పాయింట్లు పెరిగి 22,250.65 పాయింట్ల వద్ద మొదలైంది. నిఫ్టీ కంపెనీల్లో 40 కంపెనీలు వృద్ధిని నమోదు చేయగా 10 కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి. లాభపడ్డ కంపెనీల్లో బీపీసీఎల్, పవర్ గ్రిడ్, హెచ్డిఎఫ్సి లైఫ్, హీరో మోటో కార్స్, అదానీ ఉన్నాయి. ఇక టాప్ లూజర్స్ జాబితాలో హెచ్సిఎల్ టెక్,
ఎన్టీపీసీ, నెస్లే ఇండియా, అపోలో హాస్పిటల్, యాక్సిస్ బ్యాంక్ నిలిచాయి. 21 రోజుల ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ను ఇండెక్స్ దాటిన ట్రెండ్ మాత్రం బలహీనంగా కనిపిస్తున్నట్లు మార్కెట్ల సాంకేతిక విశ్లేషణ తెలియజేస్తుంది. అయితే అధిక విక్రయాల మద్దతుతో మార్కెట్లు సుమారు 22,000 పాయింట్ల వద్ద పుంజుకునే అవకాశం కనిపిస్తుంది. ఆసియా ప్రాంతం మొత్తంగా ఈక్విటీల పనితీరు విశ్రమంగా ఉంది. జపాన్ స్టాక్లు తగ్గుతుండగా ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా ఈక్విటీలు పుంజుకుంటున్నాయి. ఈ నెల 19న మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నారని తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి తెలిపారు. మహబూబాబాద్ కి వస్తున్న సీఎం పర్యటన నేపథ్యంలో పట్నంలోని ఎన్టీఆర్ స్టేడియాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల స్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన తర్వాత మీడియా సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇస్తే కేసీఆర్ రాష్ట్రాన్ని దోపిడీ చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలని నెరవేరుస్తామన్నారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో నియంతృత్వ నిరంకుశ పాలన కొనసాగిందన్నారు. రాష్ట్రంలో ల్యాండ్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని, రాబోయే 4 ఏళ్లలో 25 లక్షల ఇండ్లను నిర్మిస్తామన్నారు. మిషన్ భగీరథ పేరుతో కేసీఆర్ ప్రభుత్వం వేల కోట్లు దోపిడీ చేశారని ఆరోపించారు. ఆర్థికంగా ప్రవర్తించి ల్యాండ్ మాఫియాలు కావచ్చు, మైన్ మాఫియాలు కావచ్చు, భూమాఫియాలతో పాటు ప్రజలను దోపిడీ చేసే ఏ కార్యక్రమాన్ని చేసిన వాళ్ళైనా కూడా భయభ్రాంతులకు గురి చేసే వాళ్ళందరినీ ఉక్కుపాదంతో అల్చివేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి స్పష్టంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజే చెప్పడం జరిగింది. మేము వచ్చేటకే దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పుల ఊబిలో కూడా ఈ తెలంగాణ రాష్ట్రం ఉంది. ఈ తెలంగాణ ఆవిర్భావం ఏదైతే జరిగిన రోజు మిగులు రాష్ట్రంగా ఉన్న ఈ రాష్ట్రాన్ని ఇవాళ 7 లక్షల కోట్ల అప్పుల గ్రూపి కేసీఆర్ గారు పెట్టడం జరిగింది. ప్రభుత్వానికి వాస్తవంగా ఆ రోజు కేసీఆర్ గారు కూడా లాస్ట్ మినిట్లో చెప్పిండట, రాని అంటే వాళ్ళు ఎవడొస్తారో వచ్చినాక మనకి సుక్కలు చూపించబడతాయి అని చెప్పి. వాస్తవం మేము అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులనే వాస్తవ పరిస్థితి మాకు అర్థమై మొత్తం డొల్లా చేసి మొత్తం కుప్ప చేసిపోయింది. అయినా మేము ప్రభుత్వ పరంగా ఏదైతే చెప్పినామో దాన్ని ఒక గాడిలో పెట్టాలనే ఒక ప్రయత్నంతో తర్వాత ఈ 10 సంవత్సరాలల్లా మన మహబూబాబాద్ నియోజకవర్గమే తీసుకుందాం, మహబూబాబాద్ పార్లమెంటే తీసుకుందాం. ఎక్కడనో రెడ్డి నాయక్ గారు లాంటి వాళ్ళు ఎన్నో విన్నో కాంట్రాక్టర్లను బెదిరించి పడ్డా పడకుండా కొన్ని ఇళ్ళు ఎన్నో 100-200 ఇళ్ళు కట్టిండ్రు కావచ్చు, కానీ ఎక్కడ కూడా ఏ గ్రామంలో కూడా ఇల్లు కట్టిన పరిస్థితి గత 10 ఏళ్ల కాంచి ఇల్లు లేకుండా ఊళ్ళో ఉన్న పేదవాళ్ళందరూ కూడా కష్టపడుతున్నారు. పాలించింది ఎవరైనా 9.5 ఏళ్ళు పాలించింది మీరు. దాదాపు 45,000 కోట్ల రూపాయలు పెట్టి మిషన్ భగీరథని తీసుకొచ్చి ఆ మిషన్ భగీరథ పేరు మీద దోచుకొని ఇవాళ ఇళ్లలో ఊళ్ళల్లో నీళ్లు రాకుండా చేసి అందరి నీళ్ళు వస్తాయని మాటిచ్చింది నువ్వు. అప్పులు చేసింది స్కీమ్ నువ్వు అధికారంలోకి రాకముందే ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ నీళ్ళు ఇచ్చింది. ఆ రోజుల్లోనే నువ్వేదైతే వస్తలేవు అనే పరిస్థితి వచ్చిందంటే ఇవాళ నీళ్లు లేని పరిస్థితి ఏమన్నా దాపరించిందంటే నువ్వు ఉన్నప్పుడే కరువు వచ్చింది. మేము డిసెంబర్లో అధికారంలో వచ్చినాం. చలికాలంలో అయితే వానలు పడేవి కదా, వానకాలంలో అధికారంలో ఉన్నది నువ్వు కదా. ఇలా వానకాలంలో నువ్వు అధికారంలో ఉండి నువ్వేదో ఉన్నప్పుడు నీ వానలు పడితే మేమేదో నీళ్ళని బయటికి వెళ్ళగొట్టినట్టు విధంగా మాట్లాడుతున్నాం. ఇవాళ మేడిగడ్డ ప్రాజెక్టు మీద ఏం జరిగిందో మీరు చూసినారు. ఇలా చెప్పుకుంటేనే దేశంలో ఇప్పుడు సిగ్గుపోతుందని 1,00,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఇవాళ కూలిపోతే దాని నుంచి నీళ్ళు ఏమని చెప్పి నువ్వు అడుగుతున్నావు అంటే ఇలా ప్రజలంతా తెలివి తక్కువలో కాదు. అధికారం పోయినా కూడా వీళ్ళకు బుద్ధి రాలేదు. అసలు ఈ పార్టీ ఉంటేంత లేకపోతుందా అనుకునే రేపు జరగబోయే ఎన్నికలలో ఒక్క పార్లమెంట్ సీటు కూడా టీఆర్ఎస్ కు రాదనేది నేను ఇవాళ దీని నుంచి చెప్తాను. రేపు మళ్ళీ మీకు ఎన్నికల తర్వాత కూడా చెప్తాను. మీరు కనుక ప్రజలకు మంచి పని చేసి ఉంటే, మీరు కనుక ప్రజలకు కనుక మంచి విషయాలు చెప్పి ఉంటే, మీరు చేసిన పనులు ప్రజలకు అక్కడికి వచ్చే ఉంటే ఇలా కష్టాలు వచ్చినా
విశాఖ ఉత్తర నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగుతుంది. ఎన్జీవీఎంసీ 53వ వార్డు పరిధి జాకిర్ హుసేన్ నగర్ తదితర ప్రాంతాల్లో 53వ వార్డు కార్పొరేటర్ బర్కత్ అలీతో కలిసి కేకే రాజు గురువారం మార్నింగ్ వాక్ భాగంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా జాకిర్ హుసేన్ నగరంలో నిషానీ వద్ద ప్రార్థనలు నిర్వహించారు. కొంతసేపు స్థానిక ముస్లిం పెద్దలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల వారికి అండగా నిలిచారని, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సంక్షేమాలు కొనసాగాలంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉందని, రానున్న ఎన్నికల్లో ప్రజలు ఏకపక్షంగా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు గుజ్జు వెంకటరెడ్డి, షేక్ బాబ్జీ, హనుమంత్, రామలక్ష్మి, వల్లి తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం గాజువాక కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు చేపట్టిన ప్రచార యాత్రకు జనం నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది. అడుగడుగున జనాదరణ, ఎక్కడికక్కడ ఆప్యాయంగా పలకరింపుతో పాదయాత్ర ఉత్సాహంగా సాగుతుంది. జీవీఎంసీ 79వ వార్డులో కార్పొరేటర్ రౌతు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచార కార్యక్రమానికి జనం స్వచ్ఛందంగా తరలివచ్చారు. ప్రచార రథంపై నుంచి మాట్లాడిన పల్లా తనను గెలిపిస్తే నియోజకవర్గ పరిధిలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నింటినీ దశల వారీగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వైకాపాకు ఒక్క అవకాశం ఇచ్చాక రాష్ట్రంలో ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారో అందరికీ తెలిసి వచ్చిందన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నదే చంద్రబాబు ఉద్దేశమని, అందుకోసమే ఎన్డీఏతో జతకట్టామని, రాష్ట్రం గంజాయికి అడ్డగా మారిందని, ఈ విషయంలో యువత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ఈ కార్యక్రమంలో భాజపా, జనసేన నేతలు తాతారావు, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 79వ వార్డులో రౌత్ సీన్ గారి ఆధ్వర్యంలో, అలాగే విజయ్ గారు, జనసేన నాయకులు విజయ్ గారి ఆధ్వర్యంలో, మా పల్లె నాగేశ్వరరావు గారు, అలాగే తాతారావు గారు, ఇంకా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా పాల్గొని ఈరోజు డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేయడం జరిగిందండి. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు నీరాజనం పడుతున్నారు. వారు మాకు స్వాగతం, హారతులతో స్వాగతం చెప్తున్నారు. మాకు చాలా నమ్మకం ఉంది, ఖచ్చితంగా రేపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఈ రాష్ట్రంలో అధికారం రాబోతుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున నాకు విజయం చేకూరుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే భరత్ గారు కూడా ముఖ్యంగా ఎంపీగా తెలుగుదేశం పార్టీని ఆదరిస్తారనే ఒక నమ్మకం మాకు ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం అధికారంకి వస్తే ప్లాంట్ ను పరిరక్షించగలదు, ఈ ప్లాంట్ కాపాడగలదు, మళ్ళీ లాభాల బాటలో తేగలదు, దానికి ఆర్థిక సహాయం చేయగలదని ఎక్కువ మంది ఎంప్లాయీస్ కావచ్చు, రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, ఇక్కడ ఉన్న నిర్వాసితులు కావచ్చు, అందరూ కూడా భావిస్తున్నారు. కనుక రేపు ఖచ్చితంగా తెలుగుదేశంకి అధికారం ఇచ్చేటట్టుగా కనిపిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదే కాకుండా తెలుగుదేశం పార్టీ అధికారం వస్తే టోల్ గేట్ ను కూడా వెంటనే తొలగిస్తారని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ తో ఆ బౌండరీ డిస్ప్యూట్ ఉంది శనివాడ గ్రామంలో, అది కూడా పరిష్కారం అవుతుందని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఖచ్చితంగా మాకు చాలా నమ్మకం ఉంది. ప్రజలు ఈ రోజు మా వెనకాల వస్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా వస్తున్నారు. కనుక మేము తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అధికారంకి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. భద్రతా మండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం, ఎలాన్ మస్క్ ప్రతిపాదనపై స్పందించిన అమెరికా. వీవీప్యాట్ కేసులో విచారణ, ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా జరగాలి, సుప్రీంకోర్టు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో సీఎం జగన్ మేముందా సిద్ధం బస్సు యాత్ర, పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న అభిమానులు. ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టులో చంద్రబాబుకు భారీ ఊరట, విచారణ మరోసారి వాయిదా వేసిన ధర్మాసనం. మల్కాజ్గిరి అభ్యర్థిగా ఈటెల రాజేందర్ నామినేషన్, కీలక వ్యాఖ్యలు చేసిన కిషన్ రెడ్డి. లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్, బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే. కెప్టెన్
సడన్ గా వికెట్ కీపర్ గా అదరగొట్టిన రిషబ్ పంత్ వీడియోలు వైరల్. మిరాయిగా వస్తున్న హనుమాన్ హీరో గూస్ బంప్స్ తెప్పిస్తున్న టైటిల్ క్లిప్స్. లాభాలు కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు 239.42 పాయింట్ల లాభంతో సెన్సెక్స్, 64.45 పాయింట్ల లాభంతో నిఫ్టీ. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.